వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ఇస్నాపూర్ మున్సిపల్ కేంద్రంలోని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ రంగాల వెల్డింగ్ కార్మికుల ట్రేడ్ యూనియన్ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన టన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కార్మిక రంగం నేపథ్యం నుండి వచ్చిన తాను అసంఘటిత రంగం కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో అసంఘటిత రంగ కార్మికులకు తగు ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. హాజరైన రుద్రారం పిఏసీ చైర్మన్ పాండు, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, ఇస్నాపూర్ మాజీ సర్పంచులు శ్రీశైలం, వెంకటరెడ్డి, కృష్ణ యాదవ్, గోపాల్, సీనియర్ నాయకులు మేరాజ్ ఖాన్, బండరాజు, రామకృష్ణ, సంఘం అధ్యక్షులు చిన్నారావు, ఇస్నాపూర్ అధ్యక్షులు రాజు మరియు కార్యవర్గ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. అందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. అందరూ కూడా ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి సన్మానం. ఇప్పుడు కోరుకుంటున్నాము. ముందుకు రండి. మీ యొక్క సమస్యల పట్ల, మీ యొక్క ఇబ్బందుల పట్ల, మీ సేఫ్టీ పట్ల ఆయన అందరికీ కూడా సభాముఖంగా వివరిస్తారు కాబట్టి దయచేసి అందరూ కూడా వేదిక మీద కూర్చోవాలి. రాయపాటి దండాస్ గారు కన్సల్ట్ చనిపోయినా కూడా సుమారు 6 లక్షల ముప్పై సర్పంచ్ గారు ఎదుర్కొంటున్న ప్రమాదాల మీద, మనకు జరుగుతున్న ప్రాణ నష్టాల మీద, సేఫ్టీ చర్యల మీద మన ఉమ్మడి జిల్లాల లేబర్ కమిషనర్ అయిన రవీందర్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి ముఖ్యమైన సందేశాలు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సందేశాన్ని స్వీకరించాలి, అనుసరించాలి, ఆచరించాలి. అప్పుడే మన కోసం, మన అభివృద్ధి కోసం, మన ప్రమాదాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని పొందుకునేందుకు మనకు ఒక అవగాహన కలుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ క్రమశిక్షణ తోటి వారు ఇస్తున్న సందేశాన్ని వినవలసిందిగా కోరుకుంటున్నాను. మీద మీ మంచి ఊరు చెప్పిన మాట వేరే ఉద్దేశం కాదు. నేను చెప్పింది మీ శ్రేయస్సు, మీ మంచి ఊరు చెప్పిన మాట చెప్పింది, మిత్రుడిగా చెప్పిన, వేరే ఉద్దేశంగా చెప్పలేదు. అది అధికారికంగా ఆయన రవీందర్ రెడ్డి గారికి ఆయన తెలుసు. నేను అడిగిన రాగానే చూసామంటే నేను చూలేదన్నా. అది డిసైడ్ చేయడానికి మనకు అధికారం లేదు. కాబట్టి ఏది ఏమైనా సరే ఒక ఇండస్ట్రీస్లో ట్రేడ్ లోపల అడుగుపెట్టినప్పుడు అదేంటి మన దాకా మనం అడుగు పెట్టడానికి వీలు లేదు. యాక్సిడెంట్ అవుతుంది. ఈఎస్ఐ కార్డు, పిఎఫ్ కార్డు 2 ఫిల్అప్ చేసి లోపల గేట్ పెట్టాలి. దానికి కాంట్రాక్ట్ ఉంటారు, లైసెన్స్ ఉంటారు, కాంట్రాక్ట్ ఉంటారు. కాంట్రాక్ట్ లేబర్ క్యాజువల్ అంటే డైరెక్ట్ కంపెనీ తీసుకుంటారు. కంపెనీ తీసుకున్నప్పుడు కూడా కంపెనీ కూడా ఫిల్అప్ చేసి లోపల అడుగు పెట్టాలి. లోపల అడుగు పెట్టినప్పుడు ఏ మనిషికి ఎప్పుడు ఏ సమయం ఏం జరుగుతుందో తెలియదు. మనకు పూర్తిగా డ్యామేజ్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఈఎస్ఐ కార్డు, కింది మన లోకల్గా ఉన్న ఈఎస్ఐకి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్ వరకు మనకు రెఫర్ చేసుకొని మన ట్రీట్మెంట్ చేసుకోవడానికి అధికారం ఉంటుంది. ఉందా గట్టి చెప్పండి. పిఎఫ్ అనేది అది కూడా చాలా ముఖ్యమైన కార్డ్. అది దాన్ని మనం ఈ 2 మనం మెయింటైన్ చేస్తాం కంపెనీ. కొంతమంది లైసెన్స్ ఉంటారు, లేబర్ కాంట్రాక్ట్ ఉంటారు, చెయ్యరు. అది ఓన్లీ మీద పడుతుంది. గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్ ఏమైనా అయితే ఆ లైసెన్స్ హోల్డర్ కంపెనీషన్ ఇవ్వాలి, లేకపోతే కంపెనీ ఇవ్వాలి. కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే ఆ విధంగా మీరు జాగ్రత్తగా మీరు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో పనిచేయడం కానీ, బిల్డింగ్లలో పనిచేయడం కానీ, రకరకాల కరెంటుతో మీకు ఎప్పటికీ పోరాటం ఉంటుంది. కాబట్టి
చాలా జాగ్రత్తగా సేఫ్టీ ప్రికాషన్ తోటి గ్లాసెస్ పెట్టుకొని మీరు పనిచేస్తే మీకు ఏమైనా ఏ మాత్రం జరగడానికి జరిగితే మీ కుటుంబ సభ్యులంగా బలవుతుంది. ఒకరికొకరు లింక్ ఉంటుంది. మీరు మీ భార్య మీ పిల్లలు ఇంకోటి ఎక్స్వైజెడ్ లింకులు ఉంటాయి. ఆ విధంగా ప్రికాషన్ తీసుకొని మీరు పని చేసుకోండి. తప్పకుండా లోకల్గా మీకు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ వెల్డింగ్ కార్మికుల ట్రేడ్ యూనియన్ వారికి, తర్వాత చిన్నారావు గారికి అందరికీ నమస్కారం. యాక్చువల్గా మనము ఏదైతే కార్డ్స్ ఇష్యూ చేస్తుందో దాని గురించి చెప్తాను. అంటే ఆల్రెడీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అంటే వాళ్ళకు కొంచెం అంటే అన్నీ తెలుసుకోవచ్చు, బట్ ఇది కొంచెం మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయడానికి చెప్తున్నాను. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే అందరూ అసంఘటిత రంగంలో పనిచేసేవారు. ఇప్పుడు మామూలుగా ఇక్కడ అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్లో పనిచేసే వర్కర్లకి అందరికీ వాళ్ళ యజమానులు ఏదైనా జరిగినా కూడా ఈఎస్ఐ కవరేజ్ ఉంటుంది, పిఎఫ్ కవరేజ్ ఉంటుంది. తర్వాత ఏదైనా జరిగినా కూడా యజమాని ఒకవేళ పిఎఫ్ కవరేజ్ లేకపోతే యజమాని బాధ్యత వహిస్తారు, లేదా కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తారు. మనది ఏంటంటే మన వరకు అసంఘటిత రంగం. ఈరోజు ఇక్కడ పని చేస్తాం, తర్వాత మళ్ళీ ఇంకో చోట మళ్ళీ పని చేస్తాం. ఒక యజమాని అంటూ ఉండడు, మనకు యజమాని చేంజ్ అవుతూ ఉంటాడు. దానికోసమని వీళ్ళ కోసము కేంద్ర ప్రభుత్వము ఒక చట్టం తీసుకొచ్చింది. దాన్ని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు. ఇప్పుడు దానికి సరే డబ్బులు ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఏ కన్స్ట్రక్షన్ జరిగినా కూడా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ దాని మీద 1% సెస్ రూపకంగా మన ఆల్రెడీ మున్సిపాలిటీస్, తర్వాత గ్రామ పంచాయతీలు అందరూ వసూలు చేస్తున్నారు. ఆ వసూలు చేసిన అమౌంట్ అంతా మన దగ్గర బోర్డు క్రియేట్ అయింది, తెలంగాణ సంక్షేమ బోర్డు. ఆ బోర్డులో డబ్బులు జమ అవుతాయి. ఆ జమ అయిన డబ్బుల నుంచి మీ అందరూ ఎవరైతే ఐడి కార్డ్స్ తీసుకుంటారో ఐడి కార్డ్స్ దానికి తీసుకోవడానికి మీ సేవలు అప్లై చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇందాక రిసీప్ట్స్ ఇచ్చారు కదా, అవన్నీ ఐడి కార్డ్స్కి అంటే మీరు ఏ డేట్ రోజు అయితే మీరు పేమెంట్ చేశారో ఆ డేట్ నుంచి ఇన్సూరెన్స్ అమలు అవుతుంది. అది 5 years వరకు ఉంటుంది, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక 60 రూపాయలు మళ్ళీ మీ సేవలో పేమెంట్ చేస్తే అది ఇంకొక మళ్ళీ 5 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. దాంట్లో ఏమేమి స్కీమ్స్ ఇప్పుడు ప్రెజెంట్లో ఉన్న స్కీమ్స్ చెప్తాను. ప్రెజెంట్లో సపోజ్ ఎక్కడన్నా పనిచేస్తూ లేకపోతే రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఏదన్నా యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు ఏదైనా మరణం సంభవిస్తే మనము 6 లక్షల రూపాయలు దాంట్లో పేమెంట్ చేస్తారు. ఆ ప్రాసెస్ కూడా త్రూ మీ సేవనే అందరికీ ఆన్లైన్లోనే డబ్బులు పడతాయి. ఎక్కడ చెక్కులు ఇవ్వటం కానీ అటువంటిది ఏమి ఉండదు. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో ప్రాసెస్ అవుతుంది, వెంటనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి. 6 లక్షల రూపాయలు. తర్వాత 30,000 ఏమో ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు. అంటే త్రూ బోర్డు ద్వారానే వస్తుంది, ఎవరు యజమానిని అడగాల్సిన అక్కర్లేదు దాంట్లో. తర్వాత ఒకవేళ న్యాచురల్ డెత్ దాంట్లో ఏంటంటే 1 లక్ష రూపాయలు ప్లస్ 30,000 ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ వస్తారు. అవి కాకుండా మనం అమ్మాయిల పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. అమ్మాయిల పెళ్ళిళ్ళు జరిగితే అమ్మాయిలకి 2 అమ్మాయిల వరకు 30,000 చొప్పున మ్యారేజ్ గిఫ్ట్ ఇస్తారు. తర్వాత ఒకవేళ డెలివరీస్ అంటే అమ్మాయిల డెలివరీస్ లేకపోతే వాళ్ళ భార్య డెలివరీ అయినా కూడా 2 డెలివరీ వరకు 30,000 అది ఇస్తారు. తర్వాత ఇంకా ఫర్దర్గా వీళ్ళందరికీ సపోజ్ మీకు అందరికీ ట్రైన్డ్ కాదు, మీరందరూ ట్రైనింగ్ కావాలి అనుకుంటే ఆ ట్రైనింగ్ కోసం కూడా మన బోర్డు ద్వారా నాక్ అని ఉంది, దాంట్లో మీకు స్కీమ్స్ కూడా పెడతారు. ఫ్రీ ఉంటుంది, తర్వాత స్టైఫండ్ కూడా ఇస్తారు. 15 రోజుల ట్రైనింగ్, 30 రోజుల ట్రైనింగ్.